వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే నేడు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇక్కడ వచ్చినటువంటి ఉపాధి కూలీలు కానీ, అటనే తాండూరు బైపాస్ రోడ్డు నిర్వాసితులు కానీ, అదే రకంగా కొడంగల్ నుంచి వచ్చినటువంటి రైతులు కానీ అందరూ కూడా ఈరోజు వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు. అనేక సంవత్సరాలుగా మేము ఈరోజు చెప్పులు అరిగే విధంగా ఈరోజు తిరుగుతున్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ రకంగానే వివరించింది. ఈరోజు మన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పుడు ఇది ప్రజాపాలన, ప్రజలంతా కూడా ఈ రోజు మా వాళ్ళు ఏ సమస్య వచ్చినా మేము వెంటనే పరిష్కరిస్తామని గొప్ప గొప్ప హామీలు ఇచ్చి ఆయన కూడా గత ప్రభుత్వం మాదిరిగానే ఇవాళ పరిపాలన ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గమనించాలి, గత పాలకులు ఏ రకమైనటువంటి నియంతృత్వ ఏదైతే పోకడలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతే వారి మీద వ్యతిరేకతతోని ఈరోజు నీవన్న వస్తే ఈరోజు ఎంతో కొంత మేలు చేస్తామని ప్రజలు కొంత భ్రమలో పడి అదే రకంగా నువ్వు చెప్పిన మాటలు నమ్మి ఈరోజు నీకు ఓటేస్తే గత పాలకులు ఏ రకంగా పరిపాలిస్తుండ్రో నీవు కూడా అంతకన్నా ఎక్కువగా ఇలా దుర్మార్గంగా పాలిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నీ యొక్క విధానాలు మార్చుకోకపోతే గత పాలకులు ఏ రకంగా ఫామ్ హౌస్ ఉన్నారో నీకు ఆ ఫామ్ హౌస్ కూడా లేదు, నేను బంగాళాఖాతంలో కలుపుతామని ఈ సందర్భంగా ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు అదే రకంగా ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఈరోజు దాదాపు 2 లక్షల మంది ఈరోజు ఉపాధి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వారికి ఎలా సరైన టైంలో వేతనాలు రావడం లేదు. ఆ వేతనాలు కూడా ఈరోజు 2 నెలలకు 3 నెలలకు ఇస్తుండ్రు. ఆ వేతనాలు కూడా ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 600 రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని అనేక సార్లు డిమాండ్ చేస్తున్నాము. గత పక్కన ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో అక్కడ సిపిఎం పార్టీ అధికారంలో గత 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తుంది. అక్కడ ఉపాధి హామీ చట్టానికి ఎవరైతే ఉపాధి కూలీలు పోతున్నారో వాళ్లకు 600 రూపాయలు ఇస్తుంది. కానీ మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఈరోజు 307 రూపాయలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఒకవైపు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినాయి. ఆ వచ్చే 100-150 రూపాయలు ఈరోజు సక్రమంగా రావడం లేదు. పని ప్రదేశంలో టెంట్లు లేవు, మెడికల్ కిట్లు లేవు, అదే రకంగా సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా ఉపాధి హామీ పనికి పోతే అక్కడ ఎవరైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కాంపన్సేషన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. అందుకొరకే ఉపాధి హామీ పని ప్రదేశంలో ఎవరైనా ఉపాధి కూలి చనిపోతే వాళ్ళకు 10 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఇలా వాచర్స్ కానీ ఇంకా అనేక మంది ఈరోజు ఉపాధి హామీలో పనిచేస్తున్నారు, వాళ్ళంతా కూడా గుర్తించాలి. అదే రకంగా ఈరోజు తెలంగాణలో మొత్తం కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే ఈ కలెక్టరేట్లు కాదు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదే రకంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వము ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా బడ్జెట్లో నిధులు కోత విధించి గత సంవత్సరంలో 92 కోట్లు వేస్తే ఈ సంవత్సరం 86 కోట్లకు తగ్గించింది. అంటే రాను ఈ భారతదేశంలో అన్ని చట్టాల కంటే అందరూ కూడా ఉపయోగించుకున్న చట్టం ఏదంటే అది ఉపాధి హామీ చట్టం. కాబట్టి ఉపాధి హామీ చట్టంలో కనీసం గ్రామాలలో 3 పూటల తిండి తింటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వము ఈ పేదలంతా కూడా ఈ ఉపాధి హామీ చట్టాన్ని ఉపయోగించుకొని 3 పూటల తిండి తింటున్నారు. వాళ్ళు తినకుండా ఈరోజు వాళ్ళ నోటికాడి బుక్కను ఈ మోడీ ప్రభుత్వం లాక్కుంటుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఖబర్దార్ మోడీ, ఈరోజు ఇవాళ మతం పేరుతోని ఈరోజు దేశంలో చిచ్చు పెట్టి అభివృద్ధి లేకుండా, అభివృద్ధి పైన చర్చించకుండా, అదే రకంగా సమస్యలపైన చర్చించకుండా మత కల్లాలం ఇలా సృష్టిస్తున్నటువంటి ఈ యొక్క మోడీని కూడా వచ్చే ఎన్నికల్లో ఇవాళ వ్యవసాయ కార్మికులు కానీ భూ కార్మికులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఐక్యత ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి. అదే రకంగా ఇక్కడ వచ్చినటువంటి కొడంగల్లో చంద్రన్న చెప్పిండు, ఇక్కడ పరసపూర్ విలేజ్కి సంబంధించి విశ్వప్ప అని వచ్చిండు. ఆయన భూమిలో పట్ట భూమిలో అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పేరుతోని రోడ్లు ఇవాళ కాంట్రాక్టర్ దౌర్జన్యం చేస్తున్నారు. ఈరోజు ఆయన అనుమతి లేదు, ఆయన సమ్మతి లేదు, ఆయనకి ఇష్టం లేకున్నా సరే ఆయన పట్ట భూమిలో ఈరోజు దౌర్జన్యంగా ఎవరైతే కాంట్రాక్టు రోడ్డు వేస్తుండ్రో అతని పైన కేసు నమోదు చేయాలని గత 15 రోజుల నుంచి కూడా అక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఈ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి మీ నియోజకవర్గంలో ఈరోజు ఏదైతే లగచర్ల కానీ అట్లనే ఇంకా అక్కిపేట కానీ పాలెపల్లి కానీ గతంలో ఏదైతే భూములు పోతున్నాయో రైతులంతా కూడా ఐక్యమై పెద్ద ఎత్తున ఏ రకంగా పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచిండ్రో భవిష్యత్తులో కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. పెన్షన్లు 3,000 ఇలా 4,000 రూపాయలు ఇస్తానని చెప్పింది, ఇప్పటి వరకు కూడా పెన్షన్ 4,000 లేదు. వికలాంగులకు 6,000 అన్నావు, డబల్ బెడ్రూమ్ అన్నావు, పెళ్ళి అయితే ఇలా
వాళ్ళందరూ కూడా తులం బంగారము, అదే రకంగా 1,00,000 రూపాయలు అన్నావు, 1,00,000 రూపాయలు ఇస్తున్నావు కానీ తులం బంగారం లేదు, చదువుకున్న పిల్లలకు స్కూటీ అన్నావు, అదే రకంగా దళితులకు దళిత బంధు గత ప్రభుత్వం ఇస్తా అంటే నువ్వు 12 లక్షలు ఇస్తున్నావు. ఇంకా అనేకమైనటువంటి హామీలకు సంబంధించి ఏ హామీ కూడా ఈరోజు అమలు కావడం లేదు. ఈరోజు గ్రామాల్లో ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా ఇప్పుడు మన శ్రీను మాట్లాడినట్ల తాండూరులో ఏదైతే బైపాస్ రోడ్డుకు గత 13 సంవత్సరాలుగా వాళ్ళు ఇలా పోరాటం చేస్తుందంటే ఈ ప్రభుత్వాలకు సిగ్గుశరం ఉంది అని సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. వాళ్ళ భూమి వాళ్ళు ఎలా చెమటోడ్చి వాళ్ళు ఒక్కొక్క రూపాయి దగ్గరేసుకొని ప్లాట్లు కొనుక్కుంటే ఈరోజు ప్రజా ప్రయోజనాల కొరకు ప్రభుత్వము రోడ్ వేస్తే సరే, రోడ్ వేస్తే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఈ యొక్క ఆ ప్లాట్లను తీసుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఉంది అని సందర్భంగా తెలియజేస్తా. సరే తీసుకున్నారు ప్రజా ప్రయోజనాల రీత్యా, కానీ భూసేకరణ చట్టం కానీ అనేకమైనటువంటి ప్రొవిజనల్స్ ఉన్నాయి. ఏదైతే ప్లాట్ పోతే దానికి ఏదైతే మార్కెట్ రేట్ ఉన్నదో దాన్ని 4 ఇంతలా ఈ ప్రభుత్వం దాన్ని సవరించి వాళ్ళకి చెల్లించాలి. లేదు అనుకుంటే వేరే దగ్గర వాళ్ళ భూమి తీసుకొని ప్లాట్లు చేసి ఆ రకంగా ప్లాట్ పోతే ప్లాట్ ఇవ్వాలి. ఆ రకమైనటువంటి ఏదైతే ప్రత్యామ్నాయ విధానాలు ఈ ప్రభుత్వాలు చేయాలి, అధికారులు చేయాలి. కాబట్టి ఇక్కడ 13 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇలా చెప్పులు ఎన్ని జతలు అయిపోయినాయో తెలియదు. కాబట్టి ఇప్పటికైనా ఈ పాలకులు గత ప్రభుత్వం మాదిరిగానే ఇలా రేవంత్ రెడ్డి వివరిస్తున్నట్ల ఇక్కడ చూస్తే సమస్యలు కానీ ప్రజలు కానీ ఇలా ఈ రాష్ట్రంలో ఇక ప్రజా వ్యతిరేకత ఇవన్నీ కూడా చూస్తే త్వరలోనే ఈ ప్రభుత్వం కూడా గద్దె దిగే పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా పునరాలోచించి ఈరోజు ప్రభుత్వం తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు పరిష్కరించాలని తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాలు ఏదైతే పిలుపునిచ్చినాయో వాటిని విజయవంతం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. ఇప్పుడు సిఐటి జిల్లా